కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ అమ్మమ్మ చెప్పిన కథల్లో ఒక కథ. అయితే మరి కథ పేరు ఏమిటో తెలుసా? స్నేహబంధం. స్నేహబంధం అంటే ఎలా ఉంటుంది ఏంటి? పిల్లలకి వివరించి చెప్పేదే ఈ కథ అన్నమాట. అమ్మాపురం అనే ఊళ్ళో కరుణాకర్ అనే కలెక్టర్ ఉన్నాడు. అతనికి ఒకే ఒక కొడుకు విజయ్. అయితే కరుణాకరు చాలా బీదగా పెరిగి పెద్దవాడయ్యాడు. వారాలు చేసుకున్నాడు, చదివాడు. స్కాలర్షిప్తో ఎంతోమంది తోటివారి సాయంతో శ్రద్ధగా చదివి కలెక్టర్ అయ్యాడు. కలెక్టర్ అవగానే అందరూ ఒకప్పుడు ఏం చేసేవారంటే రోజు ఒక చప్పున భోజనాలు పెడుతూ ఉండేవారు ఆయనకి, కరుణాకర్కి. అప్పుడు అతన్ని ఏమని పిలిచేవారంటే వారాలబ్బాయి వారాలబ్బాయి అని పిలిచేవారు. కానీ అతను జిల్లాకి కలెక్టర్ అవడంతోనే అక్కడ ఏమనేవారంటే అమ్మో జిల్లా కలెక్టర్ గారు అని గొప్పగా గౌరవంగా చాలా చక్కగా పిలవడం మొదలుపెట్టారు. బాగా డబ్బున్న యజమానులు వాళ్ళు ఏం చేశారంటే మా పిల్లల్ని చేసుకో అని అన్నాడు. కానీ మన కలెక్టర్ గారు డబ్బున్న అమ్మాయిని ఏం చేసుకోలేదు. అతనితో పాటు సాధారణంగా జీవితం గడిపే ఒక అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకున్నాడు. అయితే ఎంతో నిరాడంబరంగా సంసారాన్ని సాగిస్తూ ఆదర్శంగా జీవిస్తున్నాడు. అయితే ప్రభుత్వ బడుల్లో చదివి కలెక్టర్ అయినట్టుగా తన బిడ్డ కూడా విజయ్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలని భావించి అతన్ని అక్కడే చేర్పించాడు. ఏంటంటే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, వీడికి అక్కడే చదివించాలి కదా అనుకున్నాడు. అది గవర్నమెంట్ స్కూల్లో పడేశాడు. భార్య మాత్రము కలెక్టర్ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదవడం ఏంటి, ఇన్సల్ట్ కదా. వీడు బాగా చక్కగా చదువుకోవాలి, యూనిఫామ్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, చక్కగా మీ వ్యాన్లో తీసుకెళ్ళి పిల్లల్ని దింపాలి కదా, పెద్ద పెద్ద కాన్వెంట్లో తీసుకెళ్ళాలి కదా అని ఆమె కోరుకునేది. కానీ కరుణాకర్ ససేమేరా ఒప్పుకోలేదు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని కలెక్టర్ అవ్వలేదా ఏంటి, వాడు అంతటి వాడు అవుతాడులే అని చెప్పేవాడు అన్నమాట. అందరూ కాన్వెంట్లో చదివితే గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంటి? అయినాని కష్టసుఖాలు తెలియాలంటే గవర్నమెంట్ ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలో తమ బిడ్డలను చదివించాలనుకుంటున్నాడు కరుణాకరు. కష్టసుఖం తెలుస్తుంది పిల్లలకి అని అన్నాడు భార్యతో. ఎలాగైతేనేమి ప్రభుత్వ పాఠశాలలో చేరి విజయ్ తన సైకిల్ మీద తానే హై స్కూల్కి వెళ్ళేవాడు. వాడిప్పుడు ఏం చదువుతున్నాడంటే 7వ తరగతి చదువుతున్నాడు. విజయ్కి ఆ స్కూల్ ఎంతో బాగా నచ్చింది. మనం అనుకుంటామా ప్రైవేట్ స్కూల్లో అనుకుంటామా, కానీ గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చక్కగా చేసేవన్నీ ఉంటాయి, ప్రయోగాత్మకమైన ఆఫీసులు ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి అన్నీ కూడా. అసలు ఏది ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో పెద్ద ఆవరణ నుండి పెద్ద పెద్ద క్లాసులు అన్నీ బాగుంటాయి. మరి అసలు అందరూ కూడా కలెక్టర్ గారబ్బాయి అని పిలుస్తూ ఉండేవారు అనమాట. అంత ప్రేమగా గౌరవంగా పిలుస్తూ ఉంటే మన విజయ్కి చాలా ఆనందంగా ఉండేది. టీచర్ సైతం విజయబాబు అని పిలవడం వాడికి ఎంతో ఆనందం అనిపించింది అనమాట. సరదాగా ఉంది. అదే క్లాసులో వినయ్ అనే ఒకడు ఉన్నాడు. వాడు విజయ్కి దూరంగా ఉండేవాడు అనమాట. ఏంటంటే వాడు పేదవాడు, వాడికి ఏమీ లేదన్నమాట. ఎవరిని కలిసేవాడు కాదు. వినయ్ బట్టలు ఎలా ఉండేవంటే చిరిగిపోయి చింకిపోయి ఉండేది, మాసిన బట్టల్లా ఉండేవన్నమాట. అయితే కొంతమంది వినయ్ని వెటకారం పెట్టేసేవారు. వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే 4 ఇళ్లలో పాచిపని చేసుకుని వాడికి ఆ వచ్చిన డబ్బులతోనే వాడి తల్లి కొడుకు కుటుంబపోషణ చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఎవరన్నా పాత చొక్కాలు నిక్కర్లు ఇస్తే కనుక సరిచేయించి వినయ్కి ఇస్తూ ఉండేదన్నమాట. వినయ్ ఎవరు, ఒక లేనింటి వాడి కొడుకు అన్నమాట. వాళ్ళ అమ్మ చెప్పేది ఎవరితో అతిగా ఉండకు, పేదవాళ్ళం మనం, ఎవరింటి వాళ్ళు చాడీమాలు చెప్పినా నీ మీద అందరూ నమ్మేస్తారు, జాగ్రత్త సుమా, ఎవరితోనే స్నేహం చేయకే, అలాగే విరోధం కూడా పెట్టుకోవద్దు, మీ నాన్న లేడు, నీవు శ్రద్ధగా చదువుకో, నువ్వు మంచి చదువుకొని
పెద్ద ఉద్యోగం అయితే నా బాధ కష్టం తీరిపోతుంది అని వినయ్ తల్లి వీరమ్మ ఆ చెప్పిన మాటలు వాడి బుర్రలో బాగా గిరిగిర తిరిగిపోతున్నాయి అన్నమాట. అందువల్ల వాడు ఎవరితోని మాట్లాడు, చదువు మీదే మనసుంచి ఎప్పుడు అన్ని సబ్జెక్ట్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటున్నాడు. చూసారా మరి ఒక పాఠ్యం తీసుకునేవాని కొడుకు ఎంత బాగా చదువుకుంటున్నాడో మరి. వినయ్ చాలా తెలివైన విద్యార్థి కనుక వాడితో మాట్లాడాలని విజయ్ ప్రయత్నిస్తూ ఉండేవాడు. అబ్బా, వీడితో స్నేహం చేసుకుంటే బాగుంటుంది కదా, వీడి వేషం ఎలా ఉంటే నాకెందుకు, వీడు చక్కగా చదువుకుంటున్నాడు, రోజు ప్రతి ఎగ్జామ్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటున్నాడు కదా. ఒకసారి ఏమైందంటే విజయ్కి జ్వరం వచ్చింది. వారం రోజులు స్కూల్కి రాలేదు. తిరిగి వచ్చాక ఎన్నో పాఠాలు జరిగిపోతాయి కదా, స్కూల్కి వారం రోజులు వెళ్ళిపోతే ఎంత నష్టపోతాం మనం మరి. నోట్స్లు మాస్టారు వినయ్ని పిలిచి ఏమన్నారంటే, ఒరే వినయ్, ఈ విజయ్కి చాలా క్లాసులు పోయినాయి, నువ్వు చక్కగా వీడికి అన్నీ చెప్పు, వీడు నువ్వు నీ నోట్స్లు వాడికి ఇచ్చి చక్కగా రాసుకోమని చెప్పు అని అన్నారు మాస్టర్. అయితే వాడు వినయ్ పుస్తకాలు తెల్లగా ఉంటాయి, చక్కగా వాడు రాసే అక్షరాలు గుండ్రంగా ఎంతో అందంగా ఉంటాయన్నమాట. వాడు వేసుకున్న బట్టలు బాగోపోయినా వాడు చదువుకునే పుస్తకాలు అవి చాలా నీట్గా ఉంచుకుంటాడు. అయితే మాస్టర్ నోట్బుక్స్ వాడు చూశాడు, ఎంతో బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తెల్ల పేపర్లు, వైట్ పేపర్స్ తీసుకుని వాటిని అన్నిటినీ చక్కగా పుస్తకాల కింద కొట్టి ఇచ్చేదన్నమాట. చాలా ఉంటుంది వాడు రాత. విజయ్కి నోట్బుక్ రాసుకున్న ఓపిక లేదు, రాయలేకపోతున్నాడు. వినయ్ తనే విజయ్ నోట్స్ అన్నీ రాసేసి పెట్టేశాడు. లెక్కలన్నీ చక్కగా నేర్పించాడు. అరే ఈ ప్లస్ రా, ఇది మైనస్ రా అంటూ అన్ని రకాలుగా నేర్పించాడు. వాడికి తెలివికి విజయ్ ఆశ్చర్యపోయాడు. లంచ్ టైంలో విజయ్ భోజనం చేస్తూ ఉంటే వినయ్ మంచినీళ్ళు తాగి కడుపు నిండుకునేవాడు. వాడిద్దరు కూర్చుని అన్నీ చక్కగా అర్థమయ్యేలాగా చెప్పేవాడు. అలా ఇద్దరికి చక్కని స్నేహం కుదిరింది. ప్రతిరోజు విజయ్ తన లంచ్ బాక్స్లోంచి కొంచెం తినరా నువ్వు అంటే విజయ్ అనేవాడు, నీ భోజనం నాకు పెట్టు, మన స్నేహం కానీ కళంక ఉండదు అనేవాడు. నేను తింటే నీకు తృప్తి కలుగుతుందా, మీ అమ్మని అడిగి మరో బాక్స్ నా కోసం చేయించి ఇమ్మని చెప్పు, ఇవ్వచ్చు కదా, కానీ భోజనం చేసి నేను నీ పట్ల కృతజ్ఞతాభావంతో కుంగిపోతాను. అందరూ నీ భోజనం కోసం నీతో స్నేహం చేస్తున్నాను అనుకుంటారు. అలాగే మన స్నేహంకి కళంకం రాకూడదు. నువ్వు నాకు భోజనం పెట్టద్దు, నేను ఉన్న దాంట్లోనే సర్దుకుని ఉంటాను. భగవంతుడు నాకు ఏదిస్తే అదే తీసుకుంటాను, తృప్తిగా ఉంటాను. మా అమ్మ అలాగే జీవించమని చెప్పింది అన్నాడు వినయ్. విజయ్ ఆశ్చర్యంగా, ఇదేంట్రా, నాకు తోచలేదు సుమా అన్నాడు. ఆ సంవత్సరం చివరిలో నిర్వహించిన పోటీల్లో వినయ్కి విజయ్కి మొదటి 2 స్థానాలు వచ్చేసాయి. ఫస్ట్ క్లాస్ ఏమో వినయ్కి, సెకండ్ క్లాస్ ఏమో విజయ్కి ఇచ్చేవన్నమాట. వాడికి వినయ్కి ఒక దాత పై చదువులకు వెళ్ళడానికి ధన సహాయంతో పాటు ఉచిత హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తారని ఉపాధ్యాయులతో చెప్పారనమాట. మీ వాడు చాలా తెలివైన వాడండి, వాడిని చక్కగా మేము ఫ్రీగా చదివిస్తాం అని చెప్పారనమాట. ఆ స్కూల్లో 7వ తరగతి వరకే ఉంది, తర్వాత లేదు. 8వ తరగతి నుంచి వేరే స్కూల్లోకి వెళ్ళాలి. గవర్నమెంట్ వాళ్ళు వసతులకు దూరంగా ఉన్నందువలన వినయ్ వాటిలో చేరడానికి ఇష్టపడలేదు. తను ఒక్కడనే వదిలి తల్లి ఉండలేదని భావన. తర్వాత ఏమైందంటే ప్రతి సంవత్సరమును మన సంవత్సరానికి కొన్ని పద్యాలు పట్టణం ఉండేదన్నమాట. ఆ పట్టణంలో వాళ్ళు ఏం చేసేవారంటే లంచ్ టైంలో వినయ్ విజయ్ ఇద్దరు కూడా భాగవతంలో ప్రహ్లాద చరిత్ర, కమలాక్షి నేర్పించు కరములు అనే శేష పద్యాలు తప్పులు లేకుండా వలివేస్తున్నారు. చక్కగా కూర్చుంటున్నారు. కొన్ని పద్యాలు కంఠస్థ పట్టేస్తున్నారు. ఈ పద్యపట్నంలో ప్రథమ బహుమతి వస్తే వినయ్కి 16 బహుమతులు వచ్చినట్టు. ఆ దాత చేసే విద్య అతనికి లభిస్తుంది. కాన్వెంట్లో చదువు, హాస్టల్ సౌకర్యం కూడా లభిస్తుంది. కానీ కలెక్టర్ కొడుకైనా తను వెనకబడిపోతాడే విజయ్. కానీ వినయ్కి చదువు, హాస్టల్ వచ్చి పై చదువులకు చదువుతాడు. తను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలోచించాడు విజయ్. ఇలా ఆలోచిస్తూ కొన్ని చోట్ల తప్పులు పలకడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి, వినయ్కి ఎలాగైనా సరే మంచి స్కూల్లో చదువు
చదువుకోవడానికి అవకాశం వస్తుంది. నేను బాగా చెప్తే మళ్ళీ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాడు రాకుండా పోతుందని విజయ్ తనకి తెలిసినవన్నీ కూడా తప్పులు చెప్పడం నేర్చుకున్నాడు. తర్వాత ఒక సాయంకాలము విద్యార్థులందరూ కూడా కలిసి వినయ్ని, నీకు బహుమతి వస్తే పై చదువులకు ఇబ్బంది ఉండదు, వాడికి చెప్పకు అని సలహా ఇచ్చారు. వాళ్ళే విజయ్ని కూడా కలిసి, ఎరా కలెక్టర్ కొడుకుకి నీకు అన్నీ సెకండ్ ప్రైజ్లేనా, ఫస్ట్ ప్రైజ్లు రావా అని వినయ్ గారిని ఓడించు, వాడికి ఉచితమైన హాస్టల్, పై చదువులకు సహాయం ఎందుకోయ్, వాళ్ళమ్మ పాచి పని చేసుకుంటే వీడు రిక్షా లాక్కుంటాడులే అన్నారు. వీళ్ళ మాటలన్నీ హెడ్ మాస్టర్ గారు విన్నారు. పోటీ జరిగాక ఫలితం తెలిసాక వారి స్నేహం విలువ గురించి తనకు యథార్థం తెలిసిందని వేచి చూశారు. సోమవారం రానే వచ్చింది. అందరూ ఆతృతగా పోటీ జరిగే హాల్లోకి వచ్చారు. పాఠశాల మొత్తం వీళ్ళ స్నేహ ఫలితాన్ని గురించి తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. ఎవరైనా పోటీ నుండి తప్పుకుంటారేమోనని సందేహపడ్డారు కొంతమంది. ముందుగా విజయ్ ఒక్క తప్పుతో పద్యాన్ని పఠించాడు. తర్వాత వినయ్ కూడా అదే తప్పుతో పద్యాన్ని పఠించడంలో అందరూ ఆశ్చర్యపోయారు. ఫలితం మన్నాడికి వాయిదా వేశారు టీచర్ గారు. విజయ్, ఏరా తప్పు చెప్పావు, నీకు అంతకుముందు చక్కగా చెప్పాను పద్యం, పోటీలో కొమ్మినీధవు అని ఒత్తు మానేశావు, నాకు మొదటి బహుమతి తెప్పించాలన్నా నేను గమనించలేదనుకున్నావా, దయాధర్మం చూపించడము స్నేహధర్మం అంటావా, అందుకే నేను అదే తప్పు చెప్పాను అని అన్నాడు వినయ్. ఇలాగ ఒకళ్ళొకళ్ళు విజయ్ తన తప్పును గ్రహించి అడిగినందుకు, సారీరా వినయ్, నీకు అందరిలాంటి వాడివని పొరపాటు పడ్డాను, మన్నించు అన్నాడు. ఉపాధ్యాయులందరికీ వారి స్నేహం పట్ల ఆకర్షణ పెరిగింది. మన్నాడు ప్రధానోపాధ్యాయుడు పద్యపట్టిన బహుమతికి వినయ్ని ప్రకటించారు. వినయ్, నువ్వే, నీకే ఫస్ట్ ప్రైజ్ అన్నారు. వినయ్, మన్నించండి సార్, దయాధర్మంతో వచ్చిన బహుమతి నాకు అక్కర్లేదు, పోటీ కరెక్ట్గా జరగాలి, అలాగే నిర్ణయం కూడా కరెక్ట్గా జరగాలి. ఆ తర్వాత ప్రతిరోజు ఉదారమైన బహుమతులు ఇవ్వడం వలన పొందిన ఫలితాన్ని ఆనందం అనిపించలేను అన్నాడు వినయంగా వివరించి చెప్పాడు. వినయ్ మాటలకి ఉపాధ్యాయులందరూ ఆశ్చర్యపోయారు, చర్చించుకున్నారు. తిరిగి ఇద్దరి చేత మళ్ళీ పద్యాన్ని చెప్పించారు. విజయ్ తప్పులు లేకుండా పద్యాన్ని చెప్పాడు. వినయ్ భక్తిపూర్వకంగా ఆర్తితో చెప్పినందుకు ఆ బహుమతి వినయ్కే దక్కింది. దాంతో తాత ప్రకటన ఇచ్చాడు కదా, పిల్లవాడికి మంచి బహుమతి ఇచ్చాడు, అది కూడా దక్కింది. ఆ దాత ఎవరో కాదు, కలెక్టర్ కరుణాకరే, అంటే విజయ్ తండ్రి అన్నమాట. బహుమతి ప్రదానోత్సవం సభలో జిల్లా కలెక్టరు బహుమతి ప్రదానం చేస్తూ కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, నా చిన్నతనంలో వారాలు చేసుకుని చదువుకున్నాను, ఓ దాత దయాధర్మంతో చదువుకుని కావలసిన సాయం అంతా అందించింది. వారిది ఎంతో ఉన్నత కుటుంబం, అందరికీ దాన ధర్మాలు చేసేవారు. ముఖ్యంగా పేద పిల్లలకి చదువు కోసము ఆ మహానుభావుడు అకాల మరణం చెందాడు. బిడ్డల చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఆయన సంతానం చల్లా చెదరైపోయింది. ఆ బిడ్డలందరూ ఆనాడు నా వయసు వాళ్ళే. ఒక కుమారుడు ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ అనారోగ్యంతో గుండెపోటు వచ్చి మరణించేశాడు. పాపం, ఆ కుటుంబం వీధిన పడింది. ఆ ఉత్తముడి సాయం వల్లనే నేను కలెక్టర్ కాగలిగాను. ఆయన మనవడైన వినయ్ని ఈనాడు నేను సహాయం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారన్నమాట. అంటే వినయ్ ఎవరో కాదు, ఒకప్పుడు 3 తరాల్లో అతను ఒక గొప్పింటి బిడ్డే. కొన్ని కారణాల వల్ల, డబ్బులు పోవడం వల్ల వాళ్ళ పరిస్థితి అలా ఉంది అని కరుణాకర్ చెప్పాడనమాట. చూసారా మా పిల్లలు, మనము ఎలాగ పుట్టామన్నది కాదు, ఎలాగ జీవించామన్నదే మనకి ముఖ్యం. మంచిగా చదువుకుని మంచి భావంతో ఉండు, పక్కవాళ్ళు సహాయం చేస్తూ మనం ఎప్పుడూ కూడా పరులకు సహాయం చేయడం వల్ల అది మన జీవితానికి కూడా మంచి దారి కలుగుతుంది. పక్క వాళ్ళకి ఏది తెలియపోయినా దాన్ని విడమరిచి చెప్పి వాటికి మంచి కన్క్లూషన్ ఇవ్వడం వల్ల కూడా వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారన్నమాట. అంతేగాని మనము చెడ్డగా మాత్రం ప్రవర్తించకూడదు. ఈ కథలో నీతి ఏంటంటే కృతజ్ఞత మంచి మానవ స్వభావం తెలియజేస్తుంది అన్నమాట. చూసారా మరి ఎలా ఉందో కథ, బాగుందా? తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి. మరి స్నేహబంధం ఎంత గొప్పదో తెలిసిందా అందరికీ? మరి